చిరంజీవి గారి డాన్స్ ఎవరి నుంచి నేర్చుకున్నారు? ఎవరు కొనిదెల శివశంకర వరప్రసాద్. మరి ఇంత మెగాస్టార్ చేసిన ప్రతి పనిలో హాయ్ అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మోటివేషన్ ట్రాప్ గురించి, మోటివేషన్కి సంబంధించి అర్థం చేసుకోవాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ థియరీని ప్రాక్టికల్‌గా మన సమాజంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్ సాధించినటువంటి సాధారణ వ్యక్తులు జర్నీని అర్థం చేసుకుంటూ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఒక డిఫరెంట్ వ్యక్తిని చూసేటువంటి సిరీస్‌గా ఈ వీడియో సిరీస్‌ని భావిద్దాం. ఈరోజు మొట్టమొదటిగా మన విశిష్ట అతిథి చిరంజీవి గారు. చిరంజీవి గారు అని గుర్తొచ్చిన వెంటనే మనకు వచ్చేటువంటి మొట్టమొదటి పదం మెగాస్టార్. సుమారుగా 47 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆయన సినీ జీవితం. 70 సంవత్సరాల వయసులో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎంత చామ్‌గా, ఎంత గ్రేస్‌తో కనిపిస్తున్నారు. మరి ఆ వయసులో అంత గ్రేస్‌తో 30 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు అంటే ఈజీగా వస్తుందా? ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనక. ఎన్ని నెలలు, సంవత్సరాల కృషి ఉంటుంది. మరి ఈ పొజిషన్‌కి వచ్చినటువంటి ఆ వ్యక్తికి అంత కష్టపడవలసినటువంటి అవసరం ఉందా ఈ వయసులో? రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు అందుకునేటువంటి వ్యక్తి, సుమారుగా 5 దశాబ్దాలుగా మెగాస్టార్‌గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇప్పటికి అంత కష్టపడి ఎందుకు చేయాలి? మరి ఆయనకు మోటివేషన్ ఏమిటి? అంటే ఆయన చేసినటువంటి, అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఒక శక్తిగా, కోట్లాది మంది ప్రజలకి అభిమాన హీరోగా దశాబ్దాల తరబడి ప్రయాణం సాగిస్తున్నారంటే దాని వెనక ఎంత కఠోర శ్రమ, కృషి ఉంటుంది. ఆయనకి వెనకాల ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదే. కానీ ఏ కష్టంతో ఆయన పైకొచ్చారు. అంటే నేను చెప్తా కొన్ని క్వాలిటీస్. అందరూ ఆయన్ని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ, అభిమానించినటువంటి వాళ్ళు ఉన్న అతి కొద్ది మంది ఉంటారు. వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు. ఆయన్ని మెగాస్టార్ చేసినటువంటి అంశాలలో ఒకటి ఆయన డాన్స్. ఆ డాన్స్‌లో ఆయన చూపించేటువంటి గ్రేస్. ఈ 80వ దశకంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఒక గ్యాప్. ఆయన మొదలుపెట్టి ఆ డాన్స్‌తో మొదలుపెట్టినటువంటి ఆయన ప్రయాణం లక్షల, కోట్ల మంది అభిమానిని ఆయన సొంతం చేస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుంచి అత్యున్నతమైనటువంటి పురస్కారాలే కాకుండా ప్రజలందరి నుంచి లేదా ఆయన అభిమానుల నుంచి మెగాస్టార్ అనేటువంటి బిరుదే కాకుండా ప్రోలిఫిక్ వర్క్ యాజ్ ఎ డాన్సర్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 2024లో ఆయన సొంతమైంది. అంటే సుమారుగా 155 చిత్రాల్లో ఆయన వేసినటువంటి 567 పాటలు, దానికి 24,000 డాన్స్ మూమెంట్స్ ఆయన్ని ప్రపంచంలోనే ఒక యూనిక్ పర్సన్‌గా తయారు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చారు. ఇక్కడే ప్రతి ఒక్కరికి, పెద్దవారికి, పిల్లలకి, విద్యార్థులకి ఒక్క క్వశ్చన్ ఏమిటంటే, ఆయన ఆ డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుసా? ఎవరి నుంచి నేర్చుకున్నారు? చిరంజీవి గారి డాన్స్ ఎవరి నుంచి నేర్చుకున్నారు? కామెంట్ చేయండి. చిరంజీవి గారు నేర్చుకున్న డాన్స్ కొనిదెల శివశంకర వరప్రసాద్ నుంచి నేర్చుకున్నారు. ఎవరు కొనిదెల శివశంకర వరప్రసాద్? ఆయనే. ఆయనలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ లెర్నర్ నేర్పాడు. ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటూ, ఆ ప్రజలు ఆస్వాదిస్తున్నటువంటి దాన్ని ఇంకొంచెం ప్రయత్నం చేసుకుంటూ, దాన్ని మరింత రిఫైన్ చేసుకుంటూ కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు. సో ఆయనకి మించిన ఒక సెల్ఫ్ లెర్నర్ ఎవరుంటారు? ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళకి, పెద్దలకి, పిల్లలకి, విద్యార్థులకి ఈ ఒక్క లక్షణాన్ని అర్థం చేసుకున్నట్లయితే ప్రతిరోజు వారి జీవితంలో అత్యున్నతమైనటువంటి క్షణాలు వాళ్ళ సొంతమవుతాయి. అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు. ఈరోజు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి సెల్ఫ్ లెర్నర్. ఆయన సెల్ఫ్ లెర్నర్ అనేటువంటి ఒక్క క్వాలిటీ ఆయన్ని గిన్నిస్ బుక్ దాకా తీసుకెళ్ళి సుమారు 50 సంవత్సరాల నుంచి కోట్లాది మంది అభిమానులకి దగ్గర చేసింది. ఆయన సెల్ఫ్ లెర్నింగ్ ఎంత ఉంటుంది అంటే, ఈ యొక్క డైలాగ్స్ ఇవన్నీ కూడా వెంటనే నేర్చుకోవడానికి ఈ మెమరీకి సంబంధించిన టెక్నిక్స్ని ఆయన నేర్చుకున్నారు.
1 నుంచి 100 వరకు ఒక 100 డిజిట్స్ వేసేస్తే దాన్ని డిఫరెంట్ కోణాల్లో చెప్పగలిగినటువంటి శక్తి ఆయనకుంది. అటువంటి ప్రాక్టీస్ ఆయన చేశారు. అంటే ఎప్పటికప్పుడు పెరుగుతూ అదే అనుకువతో పెరగటమే కాదు, ఆ అనుకువ కూడా ఇంపార్టెంట్ అని ఎవరైతే మనకు చెప్తూ ఉంటారో ఆయన మరొక ఉదాహరణ. సో ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకుంటూ చిన్న స్థాయి నుంచి ఒక ప్రతిభ చూపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే తెలుగు రాష్ట్రాలు వెంటనే వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకి ఆయన సపోర్ట్ ఇస్తూ సామాన్య స్థాయి నుంచి ఎదగటానికి మీరు పడేటువంటి కష్టం, మీ సెల్ఫ్ లెర్నింగ్, మీ ఆలోచన విధానం, మీ యొక్క అనుకువ అని గైడ్ చేస్తూ నేనున్నానని భరోసా ఇస్తూ, అంతేకాకుండా చిన్న స్వార్థం ఏమిటంటే ఆ కొత్త విషయాల్ని ఆయన కూడా నేర్చుకోవాలనేటువంటి కుతూహలంతో సపోర్ట్ చేస్తూ నడిచేటువంటి ఆ వ్యక్తి. చిరంజీవి గారి డాన్స్ ఎవరి నుంచి నేర్చుకుంటారు? ఎవరు? కొనిదెల శివశంకర వరప్రసాద్. అందుకే ప్రతి ఒక్కరికి ఈ రోజున పిల్లలకి అర్థం కావాల్సినటువంటి ఇంత అద్భుతమైనటువంటి జర్నీ చేసినటువంటి ఆయన మరి ఇంత మెగాస్టార్ చేసిన ప్రతి పనిలో సినీ జీవితంలో మెగాస్టార్కి ఎదిగినప్పటికీ కూడా ఆయన సినిమాల్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు అరౌండ్ 45%. కోర్స్ 8 చిత్రాలు ఇండస్ట్రీ రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కానీ నిజంగా మనం చూస్తే 45% మాత్రమే ఉంటుంది, లేదా 50% ఉంటుంది. 45-50% కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఒపీనియన్స్. సో అరౌండ్ 50% ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. దాన్ని ఏ విధంగా మరల్చుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ మరల్చుకునేటువంటి క్రమంలో వారు ఎదిగినటువంటి తీరు, ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఇండస్ట్రీ రికార్డ్స్కి మారినటువంటి తీరు. అందుకే ప్రతి వ్యక్తికి ఎప్పుడు సక్సెస్ అనేటువంటిది కంటిన్యూగా ఉండదు. దాన్ని సమపాలలో చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి వాళ్ళ చరిత్రలు నిలిచిపోతారు. కాబట్టి రోజువారీ సామాన్య వ్యక్తిని, సామాన్య విద్యార్థిని మనం తీసుకునేటప్పుడు రోజువారీ కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. దాన్ని నుంచి నేర్చుకుని వెళ్ళటం అనేటువంటిదే ఇవ్వాల్సినటువంటి ఎఫర్ట్. సో ఈ విధంగా ఆయనలో ఉన్నటువంటి సెల్ఫ్ లెర్నింగ్, ఆయనలో ఉన్నటువంటి అనుకువ, కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం, పక్క వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి తత్వం. సో ఇవే ఆయన్ని 5 దశాబ్దాలైనా సరే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినాయి. 7-10 వయసులో కూడా ఆయన కనిపిస్తున్నటువంటి ఆ తీరు అందరికీ కూడా ఇన్స్పిరేషన్. సో ఇది మోటివేషన్ ట్రాప్కి సంబంధించినటువంటి సిరీస్లో మన మొట్టమొదటి విశిష్ట అతిథి చిరంజీవి గారి యొక్క జర్నీ నుంచి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి కొన్ని లక్షణాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక విశిష్టమైనటువంటి అతిథి ఒక జర్నీని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.